ప్రైవేటుకు రామాయపట్నం పోర్ట్ ఇది జగన్ గారేమో సంపద ప్రజల కోసం సృష్టిస్తే చంద్రబాబు గారి కూటమి సర్కారేమో వాటన్నింటినీ ప్రైవేటుకు దారాదత్తం చేస్తున్నట్లుంది. మీరేమంటారు వెంకటేష్ గారు? వెంకటేష్ గారు వెరీ గుడ్ మార్నింగ్. వెంకటేష్ గారు మాట్లాడండి. ఒక్క రామాయపట్నం ఏంటి సార్, ఈ రాష్ట్రంలో ప్రైవేటు వాళ్ళు అడగాలే గాని అసెంబ్లీ సెక్రటేరియట్ కూడా ఇచ్చేసేటువంటి ఒక పరిస్థితి మనందరం చూస్తున్నాం. మెడికల్ కాలేజీలు అన్ని రకరకాలు, ఈవెన్ మున్సిపల్ సేవలు, మున్సిపల్ సేవలు, రోడ్లు అన్ని అనర్హం అన్నట్టు తయారైంది. కాదేది ప్రైవేటుకి అనర్హం అన్నట్లు ఈరోజు ప్రభుత్వం ఒక్క ఎలక్షన్స్, ఎమ్మెల్యేలు, ఎంపీలు పదవులు తప్ప, ప్రభుత్వాన్ని తప్ప మిగతాదంతా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు వారు అడగాలే గాని అడిగిందే చందంగా ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిజం చెప్పాలంటే అసలు రామాయపట్నం సంబంధించినటువంటి ఒక వ్యవహారం ఏదైతే ఉందో, ఈయన యొక్క నేచర్ మనం అబ్జర్వ్ చేస్తే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నేచర్, కాకినాడ పోర్టుని ఎలా అయితే ప్రైవేటు పరం చేశారో, కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు నిర్మించినటువంటి ఒక పోర్టు, ఈ రామాయపట్నం ఏమో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఒక రకంగా చెప్పాలంటే మానసపుత్రిక అని చెప్పేసనే చెప్పాలి. ఏదైతే పోర్టులు ఉన్నాయో ఈ పోర్టులని తన యొక్క వ్యక్తులకి కానివ్వండి, తన యొక్క కంపెనీలకు కానివ్వండి, లేకపోతే తన యొక్క మంద మాదిగలకు కానివ్వండి, ఈయన ప్రైవేటైజేషన్ లో భాగంగా వీటన్నిటిని కూడా కట్టబెట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నారా అని చెప్పేసి ఒక ఆలోచన ఈ రోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా కలుగుతున్నటువంటి ఒక విషయం. అసలు ప్రైవేట్ వ్యక్తులకి ఇవ్వటం ఏంటి సార్? 14 మెడికల్ కాలేజీలు తీసుకెళ్లి ప్రైవేట్ వ్యక్తులకి ఇస్తానంటారు, తర్వాత హాస్పిటల్స్ ఇచ్చేశారు, లేకపోతే కాలేజెస్ ఇస్తానంటారు. ప్రతిదీ ఏది కావాలంటే అది వాళ్ళు అడగటమే చందంగా ఈయన ప్రైవేటైజేషన్ కి ముందుకెళ్లేటువంటి ఒక ముఖ్యమంత్రిని మనం చూస్తున్నాం. ఎక్కడైనా ప్రభుత్వాన్ని నడిపేటువంటి ఒక వ్యక్తి ప్రభుత్వ సంస్థలను ఏర్పాటు చేసి ఆ సంస్థలలో ఖచ్చితంగా ఈ రాష్ట్ర యువతకి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ముందుకు వెళ్ళాలి. కానీ ఉన్న వ్యవస్థలన్నింటినీ కూడా ప్రైవేటు పరం చేసి ప్రైవేటు వాళ్ళు ఇచ్చేటువంటి ఉద్యోగాలని తన యొక్క సృష్టిగా క్రియేట్ చేసుకుని 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఈరోజు ఆల్రెడీ 20 లక్షల ఉద్యోగాల్లో అఫీషియల్ గా ఇచ్చేసామని చెప్తున్నారు. అదేమంటే ఇప్పుడు మా ఇంట్లో ఒక పని మనిషిని పెట్టుకుంటే ప్రభుత్వం ఆ పని మనిషిని కూడా ఇది మా యొక్క సంపద సృష్టిలో భాగంగా, లేకపోతే P4 లో భాగంగా మేము ఈ పని మనిషి ఉద్యోగాన్ని క్రియేట్ చేశామనేటువంటి ఒక లెక్కలు రాసుకునేటువంటి ఒక పరిస్థితి, ఒక దౌర్భాగ్య స్థితికి ప్రభుత్వం వెళ్ళి ప్రభుత్వం అఫీషియల్ గా వాళ్ళు ఇచ్చినటువంటి ఉద్యోగాల్ని లెక్కల్లో చూపించుకోవాలి. ఇప్పుడు రామాయపట్నం కానివ్వండి, లేకపోతే రేపొద్దున ఫ్యూచర్ లో ఉన్నటువంటి ఈ ప్రతి ఒక్క సముద్ర తీరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ప్రైవేటు పరం చేయడానికి సిద్ధపడి వాళ్ళు ఇచ్చే ఉద్యోగాల్ని ప్రభుత్వం క్రియేట్ చేసినట్టు చూపించుకోవడానికి, లేకపోతే లెక్కల్లో రాసుకోవడానికి ముందుకెళ్తుందా అని చెప్పి చాలా శోచనీయంగా కనపడుతుంది ఈ వ్యవహారం అంతా కూడా. రైట్. అంటే ఆ రకంగా కూడా ప్రభుత్వం ప్రైవేటు రంగంలో తీసుకురావడం తప్పు కాదు, కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే జగన్ గారు 5,000 కోట్లు ఖర్చు పెట్టి దాదాపుగా ఖర్చు పెట్టి డెవలప్ చేసిన దాన్ని అక్కడ ఆల్రెడీ కొంతమందికి జాబ్స్ అవన్నీ కూడా క్రియేట్ అయినాయి కదా, వాటిని తీసుకెళ్లి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం ఏంటనేదే సమస్య. ఇప్పుడు అది ఒక కొత్త పోర్టుని ప్రైవేట్ వాళ్ళు నిర్మించుకోవడానికి అనుమతులు ఇవ్వడం వేరు, ఆల్రెడీ ప్రజల యొక్క ధనంతో క్రియేట్ చేయబడినటువంటి ఒక పోర్టును తీసుకెళ్లి దాని యొక్క అంచనాలకు విలువకి తక్కువ రేటుకి తీసుకెళ్లి వాళ్ళకి అప్పచెప్పటం, దాని యొక్క మెయింటెనెన్స్ కానివ్వండి, దాన్ని నడిపేటువంటి సత్తా లేదు అని చెప్పేసి ప్రభుత్వం డొల్లతనం యొక్క బయట వేసుకోవడమే కదా. రైట్. శివశంకర్ గారు మీరు కూడా మాట్లాడండి దీని మీద. ప్రధానంగా మనం 2 అంశాల మీద, కీలకమైన అంశాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారు భలే పొగుడుకున్నారు, అదొకటి. 2, సీసీటీవీ ఫుటేజ్ మిస్ అవ్వటంలో ఎవరెవరి పాత్ర ఉండే అవకాశం ఉంది, అది ప్రకంపనలు సృష్టిస్తోందా, మరోవైపు జ్యుడిషియల్ విచారణ అడుగుతోంది ఆ తల్లి. సో ఆ 2 ప్రధానంగా వెళదాం. ముందుగా ఇటువంటి కొన్ని ఇతర అంశాలు కూడా చర్చించిన తర్వాత వాటికి వెళదాం. ఇది రామాయపట్నం మీద సంక్షిప్తంగా మాట్లాడండి. మీరు అన్నట్టు రామాయపట్నం అనేటువంటిది సార్, నిజంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దాదాపు 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పూర్తి అయిపోయింది. అంటే పోర్టు పూర్తి కావడమే కాకుండా మల్టీ బెర్త్ కార్గో హ్యాండ్లింగ్ అనేటువంటిది కూడా పూర్తి అయిపోయేసి ఎన్నికల కోడ్ రావడం వల్ల దాన్ని లాంఛనంగా ప్రారంభం అనేటువంటిది కాలేదు. అందుకు తప్ప కంప్లీట్ గా ఆపరేషన్స్ కి రెడీ అయింది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క చంద్రబాబు సర్కారు గతంలో మీకు బాగా గుర్తుంటది, హెచ్ఎంటీ కావచ్చు, ఎన్ని కూడా హైదరాబాద్ లో ఆల్విన్ ఫ్యాక్టరీ కావచ్చు, ప్రతి ఒక్క ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా చంద్రబాబు నాయుడు ఏ విధంగా దాన్ని మూసేయించడం అంటే దానికి ప్రైవేటు పరంగా చేయించడానికి
ఆ యొక్క ప్రభుత్వ రంగ సంస్థలను అన్నింటి కూడా క్లోజర్ స్టేటస్ తెచ్చినటువంటి ఈయన ఈ రోజు మెడికల్ కాలేజీలతో మొదలుపెట్టి తర్వాత మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి చిన్న చిన్న ఆస్తులని చివరికి పార్కులను కూడా ప్రైవేట్ పరం చేస్తూ వాకర్స్ నడిచే పార్కులు ప్రైవేట్ పరం చేస్తూ ఈ రోజు ఫైనాన్స్ గ్రోత్ ఇంజన్ అంటే ఆర్థికంగా బలపడడానికి ఇక పోర్టులే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటిది గుర్తించి మెడికల్ కాలేజీలు పోర్టులు ఫిషింగ్ హార్బర్లు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రత్యేక శ్రద్ధతో కోవిడ్ వచ్చినా కూడాను ఎక్కడా కూడా ఆపకుండా దీంట్లో దాదాపు పూర్తి చేశారు. ఈ రోజు అదే రామాయపట్నం ఆనుకుని ఉన్నటువంటిదే ఫిషింగ్ హార్బర్, జువలదిన్న ఫిషింగ్ హార్బర్ ని ఏ విధంగా ప్రైవేట్ పరం చేసేసి ఒక ప్రైవేట్ డిఫెన్స్ ఫ్యాక్టరీకి ఇచ్చారో ఇదే రామాయపట్నం పోర్టును కూడాను తన అనుయాయులకు కట్టబెట్టడానికి పక్కా ప్రణాళికతో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ ఆస్తులని ఏ విధంగా ఉండకూడదు ప్రభుత్వ చేతుల్లో ప్రైవేట్ చేతుల్లో తన వాళ్ళ చేతుల్లో చేయడానికే ఇది యొక్క పక్కా ప్రణాళికతో చేస్తున్నారు. ఈ రామాయపట్నం ప్రైవేట్ పరం కాకుండా మేము ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా దీన్ని అడ్డుకుంటాము. మెడికల్ కాలేజీలు ఏ విధంగా ప్రైవేటు పరానికి వెళ్లే క్రమంలో ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అయ్యి చేశారో అదే విధంగా రామాయపట్నం పోర్టును కూడా ఏదైతే మానస పుత్రిక ఆంధ్రప్రదేశ్ కు మానస పుత్రిక అయినటువంటి ఈ యొక్క హార్బర్స్ ని అదేవిధంగా ఈ యొక్క పోర్టులని ప్రైవేటు పరం కాకుండానే ఖచ్చితంగా దీనికి ప్రణాళికాబద్ధంగా అమలు చేసేసి దీన్ని ప్రైవేట్ పరం కాకుండా చూస్తాం సార్. నిజంగా నేను కూడా చూశానండి ఎలక్షన్స్కి ముందు చాలా అద్భుతంగా దాదాపు 70-80% పూర్తయిందని అక్కడ అధికారులు చెప్పారు. అలాంటి పోర్టును మనం డెవలప్ చేసుకుని ప్రజలకు మనకు ఆదాయం వచ్చేటట్టు చూసుకోవాలి తప్ప ప్రజలకి కాకుండా ప్రైవేట్ వాళ్ళకి సంపదగా మార్చడం ఏంటో, సంపద సృష్టిస్తానంటే జగన్ గారి తీసుకొచ్చిన సంపదని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం సంపద ఎట్లా అవుతుందో అంటే 70-80% కాదు సార్. అప్పటికి మీరు అనేది 2024 మొదట్లో 23లో ఉంటుంది. నేను కూడా ఈ మధ్య కూడా విజిట్ చేశాం. దాంట్లో మేజర్ గా సార్ మల్టీ హ్యాండ్లింగ్ కార్గో బెర్త్ అనేటువంటిది ఒక బెర్త్ రెడీ అయిపోయింది, కూడాను పూర్తి అయిపోయింది. అంటే దాదాపు 90-95% పూర్తయింది. ఏదైనా ఫినిషింగ్ వర్క్ ఉండేటువంటి 5% ఉంటుంది. లాంఛనంగా ఎన్నికలు కూడా రాకపోతే ఈ పార్టీకి ప్రభుత్వం లాంచ్ చేసేసి ఆపరేషన్స్ కూడా స్టార్ట్ అయ్యింది సార్. రైట్. అమరావతిలో ఆగని దందా, 5 ప్యాకేజీలు పనులు కాంట్రాక్టుల విలువ కంటే అధిక ధరకు సిండికేట్లకు అప్పగింత. 750 కోట్ల విలువైన 3 ప్యాకేజీ పనులు ఎన్సీసీ చేతికి. 218 కోట్ల విలువైన 2 ప్యాకేజీలు ఎంవీఆర్ కంపెనీ. మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద కాంట్రాక్టులకు 10% చెల్లింపు. అమరావతి రివర్ ఫ్రంట్ అభివృద్ధికి కన్సల్టెంట్లకు టెండర్లు. మాస్టర్ ప్లాన్ డిపిఆర్ తయారీకి ఆహ్వానం. సో మొత్తం ఈ డబ్బంతా ఈ రకంగా అవుతుంది అన్నమాట. ఇంతకంటే ఇంట్రెస్ట్ ప్రజాశక్తిలో వచ్చింది. భూ సమీకరణకు 95 పోస్టులు అంట. ఇప్పుడున్న భూ సమీకరణ కాకుండా కొత్తదో ఏం పాడు. సిఆర్డీఏకి అనుమతి ఇచ్చిన ప్రభుత్వం. ఉండవల్లి లేఅవుట్కు 426 కోట్లట. ఒక ఈవన్ రక్షణ గోడకు 313 కోట్లు. అరే కృష్ణానదికి కూడా జగన్ గారి టైంలో వాల్ కట్టిస్తే అంత అయినట్లేదు. జ్యుడిషియల్ అకాడమీకి 125 కోట్లు, హైకోర్టు కాకుండా అనమాట. ఇది మీరు వెంకటేష్ గారు చెప్పండి, ఆ ప్రాంతం వాసే కదా, ఏమనిపిస్తుంది ఈ రకంగా వందల కోట్లు ఈ రకంగా రక్షణ గోడ కోసం కూడా 313 కోట్లట. భూ సమీకరణకి మళ్ళీ 95 మందిని పోస్టులట. మరి వాళ్ళకి వేల కొద్ది జీతాలు ఇవ్వాలి కదా. ఎందుకు ఇట్లా ఇంత దందాగా నడుపుతోందనే విమర్శలు వచ్చినా కూడా ప్రభుత్వం అదే రకంగా ముందుకెళ్తున్నట్లుంది కదా. సంక్షిప్తంగా మీ కామెంట్ చెప్పండి. క్షమించాలి, వేల కొద్ది కాదు లక్షల కొద్ది జీతాలు ఇవ్వాల్సినటువంటి ఇక్కడ స్పష్టంగా చెప్పేటువంటి విషయం ఏంటంటే అమరావతి 2వ దశలో తీసుకునేటువంటి భూ సమీకరణ ఏదైతే ఉందో ఈ భూ సమీకరణకి ప్రజలు కానివ్వండి లేదా ప్రతిపక్షాలు కానివ్వండి పూర్తిగా వ్యతిరేకం. ఎందుకంటే ఆల్రెడీ తీసుకున్న 50,000 ఎకరాలు లేదా 35,000 ఎకరాలు ఏదైతే ప్రభుత్వం సేకరించిందో దీనిలో స్పష్టమైనటువంటి డెవలప్మెంట్ జరగకుండా 2వ దశలో భూ సమీకరణకు వెళ్ళడం అనేది అక్కడ ప్రజలందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రపోజ్ చేసినటువంటి మావిగన్ అనేటువంటి ఒక గ్రోత్ కారిడార్ గా మనం గుర్తించాల్సినటువంటి ఒక పరిస్థితి ఉంది. గుంటూరు, విజయవాడ, మచిలీపట్నానికి సంబంధించినటువంటి ఈ కారిడార్ ఏదైతే ఉందో 2వ దశలో మీరు అమరావతి మీ భూములు ఉన్నాయి లేకపోతే మీ అల్లుళ్ళ భూములు ఉన్నాయి కాబట్టి వెనక్కి వెళ్లకుండా ముందుకు వెళ్తే ఈ 3 సిటీస్ అమరావతి రాష్ట్రానికి పట్టుకొమ్మలుగా తయారయ్యేటువంటి ఒక పరిస్థితి మనందరం కూడా స్పష్టంగా చూస్తున్నాం. ప్రభుత్వానికి కావాల్సినటువంటి భూమి కానివ్వండి, ప్రభుత్వ భూమి కానివ్వండి, అంటే ప్రధానంగా సరే ఆ యాంగిల్ కాకుండా ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ రకంగా ఖర్చు పెట్టడం. రక్షణ గోడకి 313 కోట్లట.
ఇవన్నీ నిజంగానే ఇప్పుడు మనం చూసాం సెంట్రల్ గవర్నమెంట్ అంచనాలకి స్టేట్ గవర్నమెంట్ అంచనాలకి ఒక చదరపడుక్కి ఖర్చు పెట్టే వ్యయం మీద అంత భారీ తేడా 3-4 రెట్లు ఎక్కువ ఉంటాం. సో ఇవన్నీ కూడా ఇన్ని విమర్శలు వస్తున్నా కూడా ప్రభుత్వం ఎందుకు ఇట్లా ముందుకెళ్తుందని దాని మీద సంక్షిప్తంగా చెప్పండి దయచేసి, టైం వేరే అంశాలు కూడా. ఖచ్చితంగా అండి. ఇక్కడ అమరావతిలో మీరు ఏ కన్స్ట్రక్షన్ చూసుకున్నా సహజంగా విజయవాడ గుంటూరుతో పోల్చుకుంటే కనీసం 100% ఎక్కువ అయ్యేటువంటి ఒక పరిస్థితి మనందరం కూడా గమనించాల్సినటువంటి విషయం. ఎందుకంటే నదీ పరివాహక ప్రాంతం, మీరు ఖచ్చితంగా రాఫ్ట్ ఫిల్లింగ్ చేసే ఏ బిల్డింగ్ కట్టాలన్నా రాఫ్ట్ ఫిల్లింగ్ చేసి చేయాల్సినటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. కాబట్టి కొంత ఎక్కువ అందరూ కూడా యాక్సెప్ట్ చేయాలి. కాకపోతే మరీ ఇంత దారుణంగా అమరావతి పేరుతో దోపిడీగా జరుగుతుందని చెప్పేసి మనందరం చెప్పక తప్పదు. అనేక వేల కోట్ల రూపాయలు ఈ రోజు అక్కడ రోడ్ల నిర్మాణం పేరుతో, మరొక నిర్మాణం పేరుతో పక్కకి తీసుకున్నటువంటి ఒక పరిస్థితి. ప్రభుత్వం ఇదే కాదండి, ఇంకా చాలా చాలా లక్షల కోట్ల రూపాయలు ఇక్కడ ఇన్వెస్ట్ చేయాల్సినటువంటి ఒక పరిస్థితి వస్తుంది. అందరూ అనుకున్నట్టు 1 లక్ష కోట్లతో అమరావతి తయారయ్యేటువంటి పరిస్థితి కాదు. ఖచ్చితంగా 5 లక్షల కోట్ల రూపాయలకి తగ్గకుండా అమరావతి నిర్మాణానికి ప్రభుత్వం ఖర్చు చేయబోతుంది అనేది మనందరికీ అర్థమవుతున్నటువంటి ఒక విషయం. ఎందుకంటే ఈ రోజు కనీసం అమరావతి అనే కాన్సెప్ట్ లో కనీసం 5% పనులు అవ్వలేదు. మనం 50,000 కోట్ల రూపాయలు అమరావతి పేరుతో అప్పు చేసిన మాట ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఈ 5% కూడా కంప్లీట్ చేయనటువంటి అమరావతికి 50,000 కోట్లు అయితే రిమైనింగ్ ఆస్పెక్ట్ ఎంతో. అమరావతి ప్రజా రాజధాని అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు, దీనికి ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి భద్రత కానివ్వండి, ఆర్థికంగా అప్పులు కానివ్వండి ఏమి చేయాల్సినటువంటి పరిస్థితి లేదని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది అమరావతిని కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు. కానీ ఈ రోజు ప్రతి అప్పుకి కూడా ప్రభుత్వమే గ్యారంటీ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. రేపొద్దున ఈ అప్పులు అమరావతి కట్టలేకపోతే ఎక్కడ నుంచి బ్యాంకులకి రీషెడ్యూల్ చేస్తారు, లేకపోతే ఎక్కడ నుంచి బ్యాంకులకి తీసుకొచ్చి ఈ అప్పులు కడతారు అని నేరుగా ఆంధ్రప్రదేశ్ ఖజానా నుంచి కట్టాల్సినటువంటి ఒక పరిస్థితి మనందరం కూడా క్రియేట్ చేసుకున్నటువంటి